ఎన్నికల్లో పోటీ చేయలేదు, చట్టసభల్లో సభ్యులు కారు, అయినా వారి చేతిలోనే పవర్ ఉంది. ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులను రబ్బర్ స్టాంపులుగా మార్చి పెత్తనం చెలాయిస్తున్నారు. అందుకు కారణం ఒక్కటే, ముఖ్య నేతకు సన్నిహితులు కావడమే. షాడోలుగా సర్కారును శాసిస్తున్నారు. వాళ్ళు ఫోన్ చేసి మాట్లాడితే ముఖ్య నేత నేరుగా మాట్లాడినట్టే. వాళ్ళు కన్నెర చేస్తే పైనున్న ఆయనకు ఆగ్రహం వచ్చినట్టే. పోస్టింగులు, బదిలీలు, పైరేవీలు, పంచాయతీలు, సెటిల్మెంట్లు, ప్రాజెక్టులు, ఇలా ఫైలు ఏదైనా వారి అనుమతులతోనే కదలాల్సిందే. మంత్రుల పేరిట బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14లో ఏకంగా ఓ కార్యాలయాన్నే తెరిచారని ప్రచారం జరుగుతోంది. ఇదంతా చూస్తుంటే జాతీయ పార్టీ కాంగ్రెస్కు రాష్ట్రం నుంచి దోచిపెట్టేందుకు 1000 కోట్ల వసూలు దందాకు వేట మొదలైనట్లు కనబడుతుందంటున్నారు. రాష్ట్రంలో మంత్రులు, కార్యదర్శుల కన్నా నీడలే పవర్ఫుల్ గా మారారు. బామ్మర్దికి గరుణ శాఖ, స్నేహితుడికి హోంశాఖ, మున్సిపల్ సినిమాటోగ్రఫీపై నమ్మిన బంట్ల పెత్తనం, సోదరుల కనుసన్నల్లో రెవెన్యూ, విదేశీ పెట్టుబడులు, పోస్టింగ్లు, బదిలీలు, పైరవీలు, సెటిల్మెంట్లు, ప్రాజెక్టులు, ఫైల్ ఏదైనా వారి పర్యవేక్షణలోకి కదులుతున్నాయి. కేరళ అసెంబ్లీ ఎన్నికల కోసం తరలించే 1000 కోట్ల మూటల్లో ముఖ్య నేత వాటా 500 కోట్ల రూపాయలుగా తెలుస్తోంది. ఆ నిధులు రాష్ట్రం నుంచే సర్దే బాధ్యత షాడోల భుజం మీదనే ఉంచినట్లు అధికార పార్టీలు అనుకుంటున్నారు. మొత్తం 24 శాఖల్ని ముఖ్యనేత సన్నిహితులే శాసిస్తున్నారు. రాష్ట్రంలో పాలన మొత్తం షాడో సీఎంఓ గుప్పిట్లో ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 1000 కోట్ల టార్గెట్తో వసూళ్ల దందాను మొదలుపెట్టినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనికోసం ప్రత్యేకంగా బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14లో ప్రత్యేక కార్యాలయం కూడా తెరిచినట్లు ప్రచారం జరుగుతోంది. సచివాలయంలో జరగాల్సిన ప్రతి నిర్ణయాన్ని, కదిలే ప్రతి ఫైల్ను ఇప్పుడు బంజారాహిల్స్ కార్యాలయంలోనే జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యనేత అనుచరుల కోసమే ఈ ఆఫీస్ను ప్రారంభించారని, రాజ్యాంగేతర శక్తుల అడ్డాగా షాడో నేతల అసాంఘిక కార్యకలాపాలన్నీ ఇక్కడి నుంచే కొనసాగుతాయని అంటున్నారు. షాడో సీఎంఓ ఆఫీసుగా కూడా పిలుచుకుంటున్నారు. ముఖ్యనేతకు అత్యంత సన్నిహితులు 9 మంది ఉన్నారని, ఈ నవరత్నాలు రాజ్యాన్ని గుప్పిట పెట్టుకుని షాడో మంత్రులుగా దందాలు నడిపిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. వసూళ్లు, సెటిల్మెంట్లు, ల్యాండ్ క్లియరెన్స్లు, పైరవీలు, పోస్టింగ్లు, ఇలా ఎవరికి పట్టున్న అంశాల ఆధారంగా వాళ్లు శాఖలు పంచుకున్నట్టు సమాచారం. సంబంధిత మంత్రులకు తెలియకుండా, ఆయా శాఖల కార్యదర్శులతో సంబంధం లేకుండా షాడో కార్యాలయంలో చిటికెలో పనులు జరిగిపోతాయని చెబుతున్నారు. గరుణ, మైనింగ్, సింగరేణి బాధ్యతలు బామ్మర్దికి అప్పగించారని సమాచారం. సైట్ విజిట్ నిబంధనను అమల్లోకి తెచ్చింది ఈ షాడో మంత్రి అని చెప్పుకుంటున్నారు. సైట్ విజిట్ పేరుతో టెండర్దారులను గుర్తించడం, వాళ్లను భయపెట్టి బెదిరించి లెస్ టెండర్ వేయించడం వంటివి చేస్తున్నట్టు ఆరోపణలున్నాయి. బామ్మర్ది కుంభకోణాలపై సమగ్ర దర్యాప్తు చేపడితే వస్తుందని చెబుతున్నారు. ఒక ముఖ్యనేతకు ప్రాణ స్నేహితుడు పోలీస్ శాఖకు షాడో మంత్రిగా ఉన్నారని మొదటి నుంచి ప్రచారంలో ఉంది. పోలీస్ శాఖలో ఆయన ఎంత చెప్తే అంత అని, ఆయన కనుసైగ చేస్తే పోలీసులు రంగంలోకి దిగుతారని చెప్పుకుంటున్నారు. ఇటీవల సిమెంట్ ఫ్యాక్టరీ పంచాయతీలో యజమాని మెడకు గన్ పెట్టారనే ఆరోపణల మీద అర్ధరాత్రి వేళ మంత్రి కొండా సురేఖ ఇంటికి పోలీసులను పంపించింది షాడో మంత్రేనని తోంది. సదరు షాడో మంత్రి విద్యాశాఖ వ్యవహారాలు సైతం చక్కబెడుతున్నారని ప్రచారంలో ఉంది. పిఏ పేరుతో నమ్మిన బంటుగా వ్యవహరించే మరో వ్యక్తికి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, హెచ్ఎండిఏ, కాంట్రాక్ట్ పెండింగ్ బిల్లులు తదితర వ్యవహారాలు అప్పగించినట్టు ప్రచారం జరుగుతోంది. హైడ్రాను వసూళ్ల సాధనంగా మార్చుకున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. చెరువుల ఆక్రమణల సాకుతో రియల్టర్లను భయపెట్టి ఇళ్లను కూల్చకుండా ఉండాలంటే కోర్టులు సమర్పించుకోవాలని డిమాండ్ చేస్తున్నారనే ఫిర్యాదులున్నాయి. నగరమంతటా అడ్వర్టైజ్మెంట్ కాంట్రాక్టులు, ఫ్లెక్సీల అనుమతుల్లో ఈయన పర్యవేక్షణలోనే దందాలు జరుగుతున్నాయని ఆరోపణలున్నాయి.
ముఖ్య నేత తన రక్త సంబంధీకులకు రెవెన్యూ శాఖను అప్పగించినట్టు చర్చ జరుగుతున్నది. ఫ్యూచర్ సిటీ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ వీరి కనుసన్నల్లోనే జరుగుతున్నట్టు ప్రచారంలో ఉంది. 100 కోట్లకు తక్కువ ఉంటే ఫైల్ దాదాపు వీరు ముట్టుకోరని సమాచారం. ఆదిభట్ల సీలింగ్ భూముల వ్యవహారం నుంచి మొదలుపెట్టి ప్రస్తుతం మంచిరేవుల భూముల విషయంలో మంత్రికి ముఖ్యనేతకు మధ్య జరిగిన పంచాయతీ వరకు వీళ్లే చక్కదిద్దుతున్నట్టు తెలిసింది. ముఖ్యనేతకు అత్యంత సన్నిహితంగా ఉన్న కీలక నిర్ణయాలను ప్రభావితం చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఈమె అనుమతి లేకుంటే అసలు సీఎంఓలోని బ్యూరోక్రాట్లను కలవడం అసాధ్యమని చెబుతున్నారు. సీఎంఓ మీద ఆమెకున్న పట్టు ఐఏఎస్ అధికారులను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ముఖ్యనేత షాడోకు సినిమాటోగ్రఫీ, ఫార్మా, ఇండస్ట్రీస్ బాధ్యతలు అప్పగించినట్టు సమాచారం. మంత్రి కొండా సురేఖ, ఓఎస్డీ కక్కర్ సిమెంట్స్ ప్రతినిధులకు గన్ గురిపెట్టిన వ్యవహారం ఈ షాడో మంత్రి గెస్ట్ హౌస్ లోనే జరిగిందని అప్పట్లో మీడియాలో ప్రసారమైంది. చిన్న కష్టమైన, సినిమా కష్టమైన సినీ నటీనటులంతా ఆయన చుట్టే తిరుగుతారని సమాచారం. టికెట్ల రేట్ ఆయన ఎంత ఫిక్స్ చేస్తే అంతకే జీవో వస్తుందని ప్రచారం జరుగుతోంది. సంక్రాంతికి విడుదలైన సినిమాలకు టికెట్ల ధరల పెంపు ఆయన కనుసన్నల్లోనే జరిగిందని చెబుతున్నారు. ముందుగా సినీ హీరోలు, ప్రొడ్యూసర్లను ఇంటి వెనుక నుంచి ముఖ్యనేతకు కల్పించిన తర్వాతే టికెట్ల ధరల పెంపు ఉత్తర్వులు బయటకొచ్చినట్టు ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. రెడ్ కేటగిరీలో ఉన్న ఫార్మా పరిశ్రమలు ప్రతి 5 ఏళ్లకోసారి లైసెన్స్ రెన్యువల్ చేయించుకోవాల్సి ఉంటుంది. గడువు తీరిన లైసెన్స్ రెన్యువల్ కు 2 కోట్ల రూపాయల చొప్పున డిమాండ్ చేస్తున్నట్టు ఆరోపణలున్నాయి. లేదంటే పీసీబీ అధికారులను పంపించి కంపెనీ మూతవేయిస్తున్నారని పారిశ్రామిక వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇలా ప్రతి రంగంలోనూ ముఖ్యనేత షాడోలే అధికారాన్ని చెలాయిస్తున్నారని ప్రచారం జోరందుకుంది.